మాత అమ్మమ్మ కబుర్లకి ఆహ్వానం. దొంగని దొంగ అనడం కూడా నేరమా అంటే ఈ రోజుల్లో పరిస్థితులు చూస్తే అది నేరమేమో అనిపిస్తుంది. ఈ విషయంలో ఒక చాలా కాలం క్రితం చదివిన ఒక కథ చెప్తాను. ఇది ఒక బెంగాలీ కథ. ఆ రోజుల్లో మన పత్రికలలో బెంగాలీ కథలన్నీ కూడా తెలుగులో అనువదించి వేసేవాళ్ళు. అలాంటి ఒక కథ. ఒక చాలా విద్యాధికుడైన ఒక ఆయన ఉన్నారు. ఆయనకి పిల్లలు ఉన్నారు. చాలా విద్యాధికుడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆయన ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఆయనకి తన చదువు, తన విద్యార్థులు, తన సబ్జెక్టు తప్ప ఇంకేమీ తెలియదు. ఆయనకి ఇంటి విషయాలు ఏమీ తెలియదు. మొత్తం ఇంటి విషయాలంతా కూడా భార్య పట్టించుకునేది. కొంతకాలం అయింది. పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యాయి, వెళ్ళిపోయారు పిల్లలు. భార్య మరణించింది. ఈ ప్రొఫెసర్ గారికి కనీసం తన ఇంట్లో టీ పెట్టుకోవడం కూడా రాదు. అలాంటి సమయంలో చుట్టాలు అందరూ వచ్చి ఏం చేశారంటే 10 రోజుల కార్యక్రమం అయిపోయాక ఈయనని ఇల్లు చూసుకోవడానికి ఎవరినైనా ఒక మనిషిని పెట్టాలి అనుకున్నారు. వాళ్ళ దూరపు బంధువుల్లో ఒక ఆవిడ, చిన్నప్పుడే బాల వితంతు ఆవిడ ఎవరింట్లో ఎవరికి ఏ సహాయం అయినా చేస్తుంటుంది అని తెలిసింది. అని తెలిసి ఆవిడ్ని పిలిచి, ఇదిగో ఈయన ఉన్నారు, ఈయనకి ఇంటి విషయాలు ఏమీ తెలియదు, ఆయన బట్టలు కూడా ఆయనకి వేసుకోవడం సరిగ్గా తెలియదు, నువ్వు అన్నీ చూసుకోవాలి అని అంటే ఆ వితంతు తప్పనిసరిగా అన్నీ చూసుకుంటాను, నాకు ఆయన నన్ను ఏమీ అనకూడదు, నేనేం చేసినా ఏమీ అనకూడదు, అలా అయితే నేను చూసుకుంటాను అంది. అని అంటే సరే అని చెప్పేసి అక్కడ వాళ్ళ ఇంట్లో, ఆ ప్రొఫెసర్ గారింట్లో ఈ వితంతు ఉండడం మొదలెట్టింది. రోజు ఆవిడ ఏం చేసేదంటే పొద్దున్నే ప్రొఫెసర్ గారికి టీ ఇవ్వాలి, టీ ఇచ్చేది. ఆయన టీ తాగేసేవాళ్ళు. తర్వాత స్నానానికి నీళ్లు పెట్టడం, ఆయన స్నానం చేసి వచ్చేవాళ్ళు. ఆయన పుస్తకాలు ఆయన టిఫిన్ పెట్టేసేది, టిఫిన్ తినేసి వెళ్ళిపోయేవాళ్ళు. తర్వాత మధ్యాహ్నం 2:30-3 గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసేసి పడుకునేవాళ్ళు. పడుకుని సాయంత్రం ఒకసారి అలా బయటికి వెళుతుండేవాడు. అయితే ఒకసారి సాయంత్రం బయటికి వెళ్ళినప్పుడు స్నేహితులు అన్నారు, ఏంటయ్యా నువ్వు ఇలాగా నిన్న వేసుకున్న బట్టలే ఇవాళ వేసుకుంటున్నావేంటి అని. అంటే ఆయనకు అప్పుడు అర్థమైంది, ఓహో తను విడిచిన బట్టలే వేసుకుంటున్నాను అని. ఇంటికి వచ్చి ఆవిడని అన్నారు, విడిచిన బట్టలే వేసుకున్నాను నేను, ఇక్కడ బట్టలు లేవు అని. అంటే మీకు బట్టలు లేవు, మీరు కొనుక్కొచ్చుకోవాలి అంది ఆవిడ. అంటే వెంటనే ఈ సంగతి ముందు చెప్పాల్సిందే నాకు. చూస్తే ఆయన అలమరలో బట్టలు ఏమీ లేవు, ఉతికిన బట్టలు ఒక్కటే ఉంటే ఆయన వెంటనే షాపుకి వెళ్ళారు. షాపుకి వెళ్ళి ఓ 4 పంచెలు, 4 ఉత్తరయ్యాలు, 4 వేసుకునే, ఆ రోజుల్లో పంచె ఉత్తరయ్యాము, పైన జుబ్బాలాంటిది వేసుకునేవాడు, షర్టు, ఇవన్నీ కొనుక్కొచ్చుకుని ఇదిగో కొనుక్కొచ్చుకున్నాను, ఇవి వాడతాను అని. అవి వాడుతున్నారు పాపం, నలిగిపోయినవి అలాగే వేసుకుంటున్నారు. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యేసరికి మళ్ళీ చూస్తే మళ్ళీ బట్టలు లేకపోతే బట్టలు ఏమైపోయినాయంటే ఎన్నాళ్ళయింది మీరు కొని ఉంటాయి అనుకున్నారా అని అనేసరికి మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ ఆయన 4 పంచెలు, 4 ఉత్తరయ్యాలు, 4 షర్ట్లు కొనుక్కొచ్చుకున్నారు. మళ్ళీ పెడితే మళ్ళీ ఒక నెల అయ్యేసరికి మళ్ళీ ఇవన్నీ అయిపోతే ఓహో అయిపోయినాయి కాబోలు అనుకుని మళ్ళీ ఈ ప్రొఫెసర్ గారు మళ్ళీ షాప్కి వెళ్తే ఆ షాపు ఓనర్కి ఈ ప్రొఫెసర్ గారికి శిష్యుడు అతను అన్నాడు, మాస్టారు ఇన్నిసార్లు వస్తున్నారు ఏంటి అని అంటే బట్టలు అయిపోతున్నాయి అని. బట్టలు అయిపోవడం ఏంటండి, మీరు నెల క్రితమే కదా కొనుక్కున్నారు, 4 పంచెలు, 4 ఉత్తరీయాలు, 4 దుబ్బాలు కొనుక్కున్నారు. నెల క్రితం కొన్నాను అంటే అంతకుముందు నెల కూడా కొన్నారండి, అంతకుముందు నెల కూడా కొన్నారు, 3 సార్ల నుంచి ఎవరికైనా ఇచ్చేస్తున్నారా అని అంటే నేను లేదు, ఎవరికి ఇవ్వటం లేదు, కానీ నా అలమరలో నేను స్నానం చేసి వచ్చి అలమరలో చూసేసరికి బట్టలు ఉండట్లేదు అని అంటే ఎవరైనా దొంగలు వస్తున్నారేమో చూసుకోండి అని అంటే ఈయనకి ఏం చెయ్యాలో తెలియట్లేదు. ఊళ్ళో ఈయన చెల్లెలుంది. వెళ్ళి ఈ షాప్ దగ్గర నుంచి సరే బట్టలు కొనుక్కొని వెళ్ళి వాళ్ళ చెల్లెలు ఇంటికి వెళ్ళారు. వెళ్ళి అమ్మ నాకు బట్టలు కొంటున్నానని నాకు తెలియదు, బట్టలు అక్కడ అయిపోయినప్పుడల్లా కొంటున్నాను, కానీ ఇవాళ షాపు వాడు చెప్పాడు నా శిష్యుడు వరుసగా ప్రతి నెల కొంటున్నానట, ఏం చెయ్యను నేను, దొంగలు ఎవరైనా ఉన్నారేమో అని. ఆ చెల్లెలంది, పదన్నయ్య నేను వస్తాను అని చెప్పేసి వచ్చి వితంతు ఉంది కదా, వంట చేసి పెట్టి అన్ని పనులు చూసుకునే వితంతువుతో మా అన్నయ్య బట్టలు ఏమవుతున్నాయి అని
నాకేం తెలుస్తుంది, ఆయన అలమరలో పెట్టుకుంటున్నారు, ఉతకడానికి వేస్తున్నారు, ఆ ఉతికే అమ్మాయి వచ్చేసి ఉతికేసి మళ్ళీ అలమరలో పెడుతుంది, నాకేం తెలియదండి అనేసరికి ఈ చెల్లెలకి ఎందుకో అనుమానం వచ్చింది. వచ్చి మీ పెట్టె తీసుకురండి, పెట్టె తీసుకుని అంటే నా పెట్టె చూస్తారా, నన్ను దొంగ అంటారా? దొంగ అనడం కాదు, పొరపాటు మీ దాంట్లో పెట్టేసుకున్నారేమో పంచెలు. ఎందుకు పెట్టుకుంటాను నేను, నాకేం అవసరం, మగవాళ్ళ బట్టలతో నాకేం అవసరం అంది. అంటే వీళ్ళు కొంచెం మొత్తానికి గుండమ్మ కథలో ఛాయాదేవికిలాగా మొత్తానికి వెళ్ళి పెట్టి తీసింది అమ్మాయి, చుట్టూ అందరినీ పిలిచి. పెట్టె నిండా ఈయన బట్టలే ఉన్నాయి. ఈయన బట్టలన్నీ కొత్త బట్టలు ఉన్నాయి, పాత బట్టలు మళ్ళీ అలమరలో పెట్టేస్తుంది. అంటే ఏం చేసుకుంటారు మీరు, ఏంటి దొంగ బుద్ధి, మా అన్నయ్యని చూసుకుంటారని కదా మేము ఇక్కడ పెట్టింది, మీకు కూడా భోజనం వెళ్ళిపోతుందని కదా, పెద్దవాళ్ళు అయిపోయారు, ఇదేం పని అంటే ఆవిడ పెద్ద గొడవ చేసింది. అయితే మాత్రం నేను తీస్తే మాత్రం నన్ను దొంగ అంటారా, నా మీద నిందేస్తారా, నింద కాదు నిజం కదా ఇది అంటే నా మీద నింద వేస్తారా, నన్ను దొంగ అంటారా, ఈ ఇంట్లో ఒక క్షణం ఉండను, ఆయనకి నేను వంట చేసి పెడుతున్నాను, నాకు ఆ మాత్రం స్వతంత్రం లేదా, కొత్త బట్టలు తీసి లోపల పెట్టాను, దాచాను, ఇలాగ చెప్పడం మొదలెడితే మీరు వెళ్ళిపోండి, ఇంకా మూటా ముళ్ళ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెల్లెలు పంపించేసి, అన్నయ్య నువ్వు ఒక్కడివి ఉండద్దు, మా ఇంటికి వచ్చేసేయి, ఏదో వదిన వెళ్ళిపోయాక నువ్వు ఒక్కడివి ఎలా ఉంటావు అని చెప్పి చెల్లెలు తీసుకెళ్ళిపోయింది. కానీ ఈ కథలో చూస్తే మనకేం కనిపిస్తుందంటే దొంగని దొంగ అనడం కూడా తప్ప, అంటే ఈ రోజుల్లో తప్పని అనిపిస్తోంది. ఎందుకు అంటే దేవాలయాలని అపవిత్రం చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని ఇలా అపవిత్రం చేస్తున్నారేంటి అని అంటే ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు. మీరు అన్ని చోట్ల ప్రసాదాలు తింటలేదా, ఇక్కడ తింటే తప్పేంటి అంటే అన్ని దేవాలయాల్లోనూ ఇలాగే ఉందా అంటే మీరు చూసొచ్చారా, వాళ్ళు ఎవరు చేస్తున్నారో చూసొచ్చారా, ఏం కలుపుతున్నారో చూసొచ్చారా, ఇదంతా కూడా రాజకీయం రాజకీయం ఏంటండి, ఇక్కడ రాజకీయం ఏంటి, పవిత్రమైన ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తింటాం, కళ్ళకు అద్దుకొని అందరికీ పంచిపెడతాం, ఎవరైనా తిరుపతి ప్రసాదం అంటే గబుకొని చెప్పులు తీసేసి తింటాం, అలాంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసింది కాక ధర్నాలు చేస్తారా, అనవసరంగా మాట్లాడతారా, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తే దీనికోసం మొత్తం ప్రజలందరూ ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఈ పాపం ఎలాంటి పాపం అంటే మొత్తం సమాజాన్ని మొత్తం అంతా కూడా కుదిపేసే పాపం. దీనికి ఆ పరమాత్మకి నమస్కారం చేసుకుని ప్రాయశ్చిత్తం చేస్తే ప్రాయశ్చిత్తం నువ్వెందుకు చేసుకుంటున్నావు, నువ్వు ఇదివరకు చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి చేసుకుంటున్నావా అని రాజకీయం చేయడం, తిరుమలలో ధర్నాలు చేస్తానడం, ఏమిటిది, ఎక్కడికి సమాజం వెళ్తోంది, దొంగని దొంగ అనడం తప్పు. పైగా ఇంకొక వాదన ఏంటంటే ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది, రహస్యంగా ఆ నెయ్యిని వెనక్కి పంపించేసి ప్రసాదాలను మళ్ళా పరిశుద్ధం చేసి అది చేశారు, కానీ బయటికి చెప్పకుండా ఉండాల్సిందిట. చెప్పకపోతే ఎవరిదైనా తప్పు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది, ఎలా తప్పు చేసిన వాళ్ళు కావాలని కమిషన్ల కోసం ఆశపడి, డబ్బుల కోసం ఆశపడి, భగవంతుడిని వ్యాపారంగా చూసిన వాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు జల్సాలు చేస్తున్నారు. ఈ అన్నీ సరిదిద్దుదామని వచ్చిన వాళ్ళు ఎన్నని సరిదిద్దుకుంటూ వెళ్తారు. ప్రజలకి తెలియకుండా చేయాలి. పైగా పరువు పోలేదా, ఆంధ్రప్రదేశ్ పరువు కాదు, మొత్తం హిందూ మతం పరువు అంతా పోయింది. ఆ పరువు పోవడానికి కారణం ఏంటి, ఇక్కడ మత కక్షలు వచ్చేస్తున్నాయి. తప్పేంటి, తింటే తప్పేంటి అంటున్నారు. తింటే తప్పు కాదు, ఇది ఏమైనా విషమా, రేపు ఎప్పుడైనా విషం కలిస్తే అందరూ వాంతులు చేసుకుంటే హాస్పిటల్లో చేరితే మొత్తం దేవాలయానికి అందరూ రావడం మానేస్తారు. దేవాలయ వ్యవస్థను నాశనం చేసే విధానం ఇది. దొంగని దొంగ అనడమే కరెక్టు, దొంగని శిక్షించాలి. జై భారత్ మాత, జై హింద్.